చూశారు కదా, వేడి వేడి పూరి. ఇప్పుడే టిఫిన్ తిందామని ఒక హోటల్ దగ్గరికి వచ్చి ఆటో పక్కన పార్క్ చేసి, ఇదిగోండి ప్లేట్ పూరీలో పూరీ కూర, కొబ్బరి పచ్చడి, అల్ల పచ్చడి కూడా వేసి వేర కుమ్ముడు కుమ్ముదాం అని చెప్పి వచ్చాను. అయితే ఇక్కడ ఒక ఘోరమైన అవమానం జరిగింది మామ. అవమానం నాకు జరగలేదు, వేరే వాళ్ళకి జరిగింది, తినడానికి వచ్చినటువంటి కస్టమర్కి. అదేంటో చెప్తాను చూడండి. హోటల్ దగ్గరికి ఒక కస్టమర్ టిఫిన్ తినడం కోసం వచ్చి డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకుంటా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ హోటల్లో పొట్లాలు కట్టే ఆవిడ తినటానికి కూడా ఆలోచిస్తారు, ఏం జనాలో ఏంటో అని చెప్పి కాస్త కసురుకుంటుంది. ఆలోచించాలి మామయ్య, తినటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మనిషికి వస్తుంది. అన్ని రోజులు మనమే కాదు కదా, కొన్నిసార్లు జేబులో డబ్బులు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు, కొన్నిసార్లు పని ఉంటుంది, కొన్నిసార్లు పని ఉండదు. డబ్బులు ఉన్నా కానీ ఆ డబ్బులు వేరే అవసరానికి దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పి భయపడి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆకలేమో ఆగదు. మరి టిఫిన్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ రేట్లు విపరీతంగా ఉంటాయి కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది. అంత మాత్రాన్ని ఏమి జనాలో ఏంటో తినడానికి కూడా ఆలోచిస్తారు అనటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు బాగా జరుగుతుందని మనం వందలు ఖర్చు పెడుతున్నామని అందరూ అలానే ఖర్చు పెడతారు, అందరి దగ్గర అలానే డబ్బులు ఉంటాయి అనుకోవటం మన అమాయకత్వం, మూర్ఖత్వం. ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది. చేతికి ఉన్న 5,000 సరిగ్గా ఉండవు, ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి లావుగా ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటుంది. అలానే ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కటి. ఎవరి పరిస్థితిని మనం ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. కాబట్టి మీ దగ్గర ఒక కస్టమర్ వచ్చాడు అంటే మీరు కేవలం డబ్బులు తీసుకొని వస్తువు ఇవ్వటమే కాదు, కొంచెం మర్యాద కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళు రాబట్టే మీ వ్యాపారం కూడా సాగుతుంది. ఎవరి పరిస్థితిని తక్కువ అంచనా వేయొద్దు దయచేసి. ఇంకా ఏం చూస్తున్నావు? మీకు పూరి అంటే ఇష్టమా కదా? కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయమా. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టవు. మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. వీళ్ళు మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేశారంట. ఇదిగోండి వచ్చి నేను వీడియో తీస్తుంటే వెరైటీగా చూస్తున్నారు. హాయ్ చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.